ఈ భూమిని శాసించేది ఎవరు? మనిషి అన్నదే సమాధానం. మనిషి కంటే ముందు ఎన్నో జీవులు పుట్టాయి, మనిషి తర్వాత కూడా పుడుతూనే ఉన్నాయి. కానీ మానవులే అన్ని జీవుల్ని శాసిస్తూ బుద్ధిజీవులుగా ఎదిగారు. మనిషి తెలివితేటల ముందు సకల జీవులు లొంగిపోయాయి. అయితే మనిషిని మించిన జీవి వస్తుందా అనేది ఆసక్తికర ప్రశ్న. మనం మనుషులం కాబట్టి మనల్ని మించిన జీవి రాదు అని మన మనసు చెబుతూ ఉంటుంది. ఎందుకంటే మనమే ఎప్పటికీ పై చేయి సాధించాలని మనకి ఉంటుంది. మరి అందుకు ప్రకృతివేత్త చార్లెస్ డార్విన్ చెప్పిన జీవ పరిణామ క్రమం ఒప్పుకుంటుందా, లేక మనకు పోటీగా మరో జీవిని తెచ్చి మన నెత్తిన పెడుతుందా? భూమి ఏర్పడిన తర్వాత ముందుగా పుట్టింది సూక్ష్మజీవులే. దాదాపు 400 కోట్ల సంవత్సరాల నుంచి అవి ఈ భూమిపై జీవిస్తూ వచ్చాయి. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. జీవ పరిణామ క్రమచక్రం వేగం పుంజుకుంది. సముద్రంలో అనేక రకాల జీవుల ఆవిర్భావం మొదలైంది. ఆ తర్వాత కొన్ని జీవులు నీటి నుంచి భూమిపైకి రావడం ప్రారంభించాయి. వాటి ఈత రెక్కలు క్రమంగా మారిపోతూ కాళ్లలాగా తయారయ్యాయి. అలా అవి నీటిలో, భూమిపై రెండు చోట్ల జీవించడం ప్రారంభించాయి. ఆ తర్వాత మరిన్ని జీవులు ఆకాశంలో ఎగిరేందుకు ప్రయత్నించాయి. దాంతో రెక్కలు రావడం ప్రారంభమైంది. ఇలా ప్రతి జీవికి వాటి అవసరాలకు తగినట్లుగా రూపాంతరాలు జరిగాయి. మనిషి విషయంలోనూ ఇదే జరిగింది. కాళ్లతో నడిచేలా, చేతులతో పనులు చేసుకునేలా మార్పులు వచ్చాయి. ఈ మార్పులు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. తరాలు మారే కొద్దీ మనుషులు టెక్నాలజీని మరింత ఎక్కువగా వాడుకుంటున్నారు. దానివల్ల లైఫ్ మరింత సౌకర్యవంతంగా మారుతోంది. అయితే ఈ మార్పులన్నీ వెంటనే వస్తున్నవి కావు, లక్షల సంవత్సరాలు పడుతోంది. మరి భవిష్యత్తు సంగతి ఏంటి? మనిషిని మించిన జీవి రాదా? మనిషితోనే పరిణామ క్రమం ఆగిపోతుందా? డైనోసార్లు, పులులు, ఏనుగులు, పాములు, షార్కులు ఇలా మనిషి కంటే ప్రమాదకరమైన బలమైన జీవులు చాలా ఉన్నాయి. వాటి మనుగడ కోసం సృష్టి వాటికి కొన్ని ప్రత్యేక రక్షణ సామర్థ్యాలు ఇచ్చింది. కానీ వాటికి తెలివితేటలు తక్కువ. అందువల్ల వాటన్నింటినీ మనిషి కంట్రోల్ చేస్తున్నాడు. తెలివితేటలే మిగతా జీవులకు మనిషికి ఓ అడ్డగీతను గీశాయి. ఆ తెలివి వల్లే మనిషి మహామేధావి అయ్యాడు. ఈ సృష్టిని తన కంట్రోల్లో పెట్టుకుని ఓ ఆట ఆడుకుంటున్నాడు. అయితే ఆ సింహాసనం అంత ఈజీగా మనిషికి దక్కలేదు. మనిషి కంటే ముందు డైనోసార్లు ఈ భూమిని ఏలాయి. అవి మనుషుల్లా పరిపాలించలేకపోవచ్చు, కానీ పర్యావరణ పరంగా వాటిది పైచేయి అయ్యింది. అవి అంతరించిపోయాక చాలా వన్యమృగాలు అడవిలో గుత్తాధిపత్యం చెలాయించాయి. ఆ తర్వాత మనిషి రాకతో పరిస్థితులు మారిపోయాయి. అన్ని జీవులతోనూ పోరాడుతూ మనిషి తానే కింగ్ అనిపించుకున్నాడు. అంతేకాదు, ఎన్నో రకాల వైరస్లు, రకరకాల వ్యాధులతో మనిషి ఆయుష్కి సవాలు విసిరాయి. ఈ పోరాటంలోనూ విజయాలు దక్కుతున్నాయి. క్యాన్సర్, డయాబెటిస్ లాంటి వ్యాధులకు మెరుగైన చికిత్సలు కనుక్కునే దిశగా అడుగులు పడుతున్నాయి. భవిష్యత్తులో మృత్యువును కూడా జయించేందుకు మనిషి ప్రయత్నిస్తున్నాడు. ఇలా మనిషి పోరాటం సాగుతూనే ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనిషిని మించిన జీవిని ఈ సృష్టి పుట్టిస్తుందా? మనిషిని మించిన జీవి పుట్టదు అనేందుకు ఎలాంటి గ్యారంటీ లేదు. భూమి మీద జీవ పరిణామం, ఎవల్యూషన్ అనేది నిరంతర ప్రక్రియ. గత 400 కోట్ల సంవత్సరాలుగా వాతావరణ మార్పులు, జన్యు వైవిధ్యం, సహజ ఎంపిక ద్వారా కొత్త జీవుల రకాలు ఏర్పడ్డాయి. డైనోసార్ల నుంచి మానవుల వరకు జీవులు వాటి వాతావరణానికి అనుకూలంగా మారాయి. మానవుడు ప్రస్తుతం ఆధిపత్యం చెలాయిస్తున్నాడు, కానీ భవిష్యత్తులో మరొక జీవి అతన్ని మించదనే గ్యారంటీ లేదు. ఇది పరిణామ సిద్ధాంతం సహజ లక్షణం. ఎవరూ శాశ్వతంగా కింగ్ కాదు. కొన్ని ఉదాహరణలు చూస్తే డైనోసార్లు ఒకప్పుడు భూమిపై ఆధిపత్యం చెలాయించాయి, కానీ అంతరించిపోయాయి. పులులు, సింహాలు క్రూర మృగాలైన వాటి ఆధిపత్యం అడవికే పరిమితమైంది. ఆ మధ్య కరోనా వైరస్ మనిషి మనుగడకు సవాల్ విసిరింది. ఇలా ఎప్పుడు ఏ జీవి తెరపైకి వస్తుందో చెప్పలేం. మనిషి ఆధిపత్యమే శాశ్వతం కాదని జీవ పరిణామ క్రమ సిద్ధాంతం హెచ్చరిస్తోంది.
భవిష్యత్తులో కొత్త జీవి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. విచిత్రమైన జన్యు మార్పులు కొత్త లక్షణాలు ఉన్న జీవుల్ని సృష్టించవచ్చు. భూమి వాతావరణం మారితే, అంటే క్లైమేట్ మార్పులు, గ్రహ శకలాల దాడులు వంటివి జరిగితే ఆ పరిస్థితులు కొత్త జీవులు వచ్చేందుకు అనుకూలంగా మారవచ్చు. అలాగే జన్యు ఇంజనీరింగ్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కొత్త జీవులను సృష్టించే అవకాశం ఉంది. అయితే మనిషిని మించిన జీవిలా ఉండాలంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉండాలి, వాతావరణానికి సర్దుకుపోయేలా ఉండాలి, ఆధిపత్యం కలిగి ఉండాలి. మనుషులకు తెలివితేటలకు తోడు సమాజంతో కలిసి ఉండే లక్షణం ఉంది. ఇది ఐక్యతను పెంచుతుంది. ఆయుధాలు, టెక్నాలజీని వాడుకోవడం తెలుసు. విభిన్న వాతావరణాల్లో జీవించగల సామర్థ్యం మనుషులకు ఉంది. మనిషిని మించిన జీవి రావాలంటే సుపీరియర్ ఇంటెలిజెన్స్ ఉండాలి. మానవుల కంటే వేగంగా ఆలోచించగల సామర్థ్యం కలిగి ఉండాలి. సంక్లిష్ట సమస్యలను తక్షణం పరిష్కరించే సామర్థ్యం ఉండాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కలిసిన జీవి లేదా స్వీయ పరిణామం చెందే మెదడు కలిగిన జీవి అయి ఉండొచ్చు. శారీరకంగా మానవుల కంటే బలంగా ఉండాలి. రేడియేషన్, విపరీత ఉష్ణోగ్రతలు లేదా గాలి లేని వాతావరణంలో జీవించగల జీవి అయి ఉండాలి. టార్డిగ్రేడ్ జీవులు ఇప్పటికే తీవ్ర పరిస్థితుల్లో జీవిస్తున్నాయి, కానీ వాటికి మనిషిలా తెలివితేటలు లేకపోవడం వల్ల మానవులను మించలేకపోతున్నాయి. మనిషిని మించే జీవి సొసైటీలో బలంగా ఉండాలి. అంటే చీమలు లేదా తేనెటీగల లాంటివి బలమైన సమూహంగా ఉంటూ ఎంతో సహకారంతో ఉంటాయి. కొత్త జీవి కూడా ఇంతటి సామాజిక లక్షణాలు, మేధస్సు కలిగి ఉంటే మనిషిని మించినట్లే. ఇంకా తన జన్యు కోడ్ను తానే మార్చుకోగల సామర్థ్యం కలిగి ఉండాలి లేదా తన లోపాలను త్వరగా సరిదిద్దుకోగలగాలి. టెక్నాలజీ విషయంలో మనకంటే మెరుగ్గా ఉండాలి. అంటే బయోటెక్నాలజీ లేదా నానో టెక్నాలజీ కలిసిన జీవి అయి ఉండాలి లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇంటిగ్రేట్ అయిన జీవి అయి ఉండాలి. మనిషిని మించాలంటే పాజిటివ్ విషయాలే కాదు, నెగిటివ్ విషయాలు కూడా ఉండాలి. ఎందుకంటే మనిషిలో స్వార్థం, ఈర్ష్య, ద్వేషం, ఆగ్రహం ఇలా చాలా ఉంటాయి. ఈ లక్షణాలు కూడా మనిషిని ఇతర జీవుల కంటే పైచేయి సాధించేలా చేస్తున్నాయి. కొత్తగా వచ్చే జీవికి ఇంతకు మించిన లక్షణాలు ఉండాలి. మానవ బలహీనతలను ఆ జీవి క్యాష్ చేసుకోగలగాలి. మనుషుల బలహీనతలైన అత్యాశ, విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకునే సామర్థ్యం ఆ జీవికి ఉండాలి. అలాగే మానవ మనస్సును మ్యానిప్యులేట్ చేయగలగాలి. మనుషుల మధ్య విభేదాలను పెంచి వారిని బలహీనపరిచే సామర్థ్యం కలిగి ఉండాలి. ఈ లక్షణాలు సమాజానికి మేలు చేయకపోవచ్చు, కానీ మానవుల్ని మించాలంటే ఇవి అవసరం కావచ్చు. ఇలాంటి లక్షణాలు గల జీవి తనంతట తానుగా భూమిపైకి రావాలంటే లక్షల సంవత్సరాలు పట్టవచ్చు. ఒక్కోసారి ఇంకా త్వరగానే వేల సంవత్సరాల్లోనే రావచ్చు. అలాంటి జీవి ఖచ్చితంగా వస్తుందని కానీ రాదు అని కానీ చెప్పే ఛాన్స్ లేదు. దేనినైనా పుట్టించగల శక్తి భూమి సొంతం. ఇక్కడ ఏమైనా జరగవచ్చు. అయితే ఇలాంటి జీవి స్వతహాగా పుట్టడం సంగతేమో కానీ మనుషులే పుట్టించేలా ఉన్నారు. జన్యు ఇంజనీరింగ్, సింథటిక్ బయాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనుషులే అలాంటి జీవిని సృష్టించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఉదాహరణకు క్రిస్పర్ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ లేదా ఆల్ఫా ఫోల్డ్ వంటి టెక్నాలజీ ద్వారా ఒక సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ లేదా బయో ఇంజనీర్ జీవిని పుట్టిస్తే ఆ జీవి మానవులను మించవచ్చు. ఈ దిశగా ఇప్పుడిప్పుడే ప్రయోగాలు జరుగుతున్నాయి కూడా. అయితే నైతికంగా ఇది కరెక్టేనా అనే ప్రశ్నలు తలెత్తగలవు. ఆ జీవి వల్ల సమాజానికి చెడు జరగకుండా ఉంటుందా అనేది మరో తేలాల్సిన ప్రశ్న. మనిషే సూపర్ హ్యూమన్ని పుట్టిస్తే ఆ జీవి సంప్రదాయ మనుషులకు సవాలుగా మారవచ్చు. మానవుల ఆధిపత్యానికి గండి కొట్టవచ్చు. అంటే సృష్టి ఊరుకున్న మనిషి తీసుకునే నిర్ణయాలు మనిషి మనుగడకు సవాలు విసరవచ్చు. ఇది రైటా రాంగా అనేది చెప్పే పరిస్థితి ఉండదు. టెక్నాలజీ ఎవల్యూషన్ని ఎవరూ ఆపలేరు. అది జరుగుతూనే ఉంటుంది. ఆ క్రమంలో కొత్త కృత్రిమ మార్పులు రాకమానవు. అంటే మోడ్రన్ మనిషితో సంప్రదాయ మనిషి పోరాడే రోజులు రావచ్చు.
చెప్పవచ్చు. ప్రస్తుత ప్రపంచంలో పేదలు ధనికుల మధ్య ఎలా అంతరాలు పెరిగిపోతున్నాయో అలా భవిష్యత్తు ప్రపంచంలో మోడ్రన్ మనిషికి సంప్రదాయ మనిషికి మధ్య అంతరాలు పెరిగిపోయే ప్రమాదం ఉండొచ్చు. అంటే సంప్రదాయ మనుషులు భూమికి మాత్రమే పరిమితం కావచ్చు, మోడ్రన్ మనుషులు ఇతర గ్రహాలపైకి కూడా వెళ్ళొచ్చు. వాళ్ళు అన్ని రకాలుగా టెక్నాలజీని వాడుకుంటూ రోజు రోజుకి వేగంగా డెవలప్ అవుతూ సంప్రదాయ మానవులకు సవాళ్లను మరింత పెంచే ప్రమాదం రావచ్చు. కృత్రిమ మేధస్సుకు సంప్రదాయ మేధస్సుకి మధ్య ఓ రకమైన పోరాటాన్ని ఫ్యూచర్ జనరేషన్స్ చూసే అవకాశాలు ఉన్నాయి. మానవుడిని మించే జీవి పుట్టడం సాధ్యమే, కానీ అది ఎప్పుడు ఎలా జరుగుతుందనేది చెప్పడం కష్టం. అలాంటి జీవి అత్యధిక మేధస్సు కలిగి పరిస్థితులకు అనుకూలంగా మారగలిగి తనకు తానుగా పరిణామం చెందే సామర్థ్యం కలిగి ఉండొచ్చు, లేదా టెక్నాలజీతో ఆధిపత్యం కలిగి ఉండొచ్చు. ఇది సహజంగా జరగవచ్చు లేదా మానవ సృష్టి ద్వారా జరగవచ్చు. మానవులు తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలంటే వారు నిరంతరం తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలి, టెక్నాలజీని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఇది మనిషి వర్సెస్ జీవి కథ. మీకు ఏమనిపిస్తోంది? భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ మరో టాపిక్తో వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్.